ఎలాగైనా సరే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలవాలని టార్గెట్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులకి ఇది ఒక అగ్ని పరీక్ష అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో హైకమాండ్ చెప్పినట్టు ఎవరైతే సీరియస్గా తీసుకోరో వాళ్ళ మంత్రి పదవి అవుట్ అని చెప్పేసి ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఒక్కొక్క మంత్రికి ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం అప్పగించడం అనేది జరిగింది. సో ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో డెఫినెట్గా అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మంత్రులకే వదిలేశారు. ఒకవేళ అక్కడ ఏమన్నా తారుమారైనప్పటికీ ఆ మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో ప్రమోషనా డిమోషనా అనేది ఎన్నికల తర్వాత డిసైడ్ చేస్తామని చెప్పేసి కూడా ఇండైరెక్ట్గా మంత్రులకు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఈ ఎన్నికల్లో 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలవబోతుంది, గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సో గెలిస్తే ప్రమోషన్, ఓడితే డిమోషన్. మంత్రులు ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్ష. ఎలక్షన్స్ ఫలితాలపైనే వారి ఫ్యూచర్. ప్రచారానికి మిగిలింది 3 రోజులే. డిసైడింగ్ ఫ్యాక్టర్గా లాస్ట్ రౌండ్ క్యాపెనింగ్ అలాగే టఫ్ ఫైట్ సెగ్మెంట్లపైనే మెయిన్ ఫోకస్. ఎల్లుండి సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్న కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు సీరియస్గా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఒకవేళ అనుకున్న ఫలితాలు రాకపోతే అధిష్టానం నుంచి చివాట్లు తప్పవనే ఆందోళన వారిలో కనిపిస్తున్నది. 2 రోజుల క్రితం కేసీ వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం తీరుపై మంత్రులు ఎమ్మెల్యేలు అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో కొందరు మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడంతో సదరు లీడర్లో కదలిక వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెల 10, 11 తేదీల్లో ఏఐసీసీ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. దీంతో వారు పాల్గొనే సభలు, రోడ్ షోల విజయవంతానికి ప్రత్యేక దృష్టి పెట్టారు. గెలుపోటములపైన భవిష్యత్ డిపెండ్. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపోటములు మంత్రులు ఎమ్మెల్యేలకు ఛాలెంజ్గా మారాయి. ఇన్ఛార్జీలుగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులు గెలిస్తే పదవులు దక్కుతాయని, ఓడితే ఉన్న పదవులు ఊడుతాయనే సంకేతాలను అధిష్టానం ఇచ్చినట్లు చర్చ జరుగుతున్నది. ఈ విషయానికి గ్రహించిన కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు తమ సొంత ఎన్నికల కంటే ఎక్కువ సీరియస్గా తీసుకొని పనిచేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రధానంగా గట్టి పోటీ ఉన్న సెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థి విజయం కోసం పలు రకాల వ్యూహాలను అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారం చేయని ప్రాంతాల్లో రానున్న 3 రోజుల్లో పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే పోల్ మేనేజ్మెంట్పై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఏ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేయాలో తమ క్యాడర్కు ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ఈ నెల 10, 11 తేదీల్లో రాష్ట్రానికి రాహుల్, ప్రియాంక రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సభలు, రోడ్ షోలో సక్సెస్ కోసం ప్లాన్ చేస్తున్నారు. సొంత సెగ్మెంట్లో మెజార్టీపై ఫోకస్. తమ సొంత నియోజకవర్గాల్లో ఓటింగ్పై మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కువ ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు వచ్చిన ఓట్ల కంటే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ తక్కువ ఓట్లు వస్తే హైకమాండ్ నుంచి చివాట్లు తప్పవనే ఆందోళన వారిలో కనిపిస్తున్నది. అందుకని నియోజకవర్గంలో పలు వర్గాల్లో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీల ఓట్లు రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో మైనార్టీల ఓట్ల బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ లీడర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. లీడర్ల కదలికపై ఆరా. ఎన్నికల ప్రచారంలో మంత్రులు ఎమ్మెల్యేల కదలికపై కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకుంటుంది. కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్నికలను సీరియస్గా తీసుకోవడం లేదని ఫిర్యాదులు వెళ్ళాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ సీరియస్గా క్లాస్ తీసుకున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. పోలింగ్ ముగిసే వరకు లీడర్లు ప్రచారం, పోల్ మేనేజ్మెంట్పై కూడా అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి తెలంగాణలో దాదాపుగా 14 స్థానాలు గెలవాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఇవి రాష్ట్ర రాజకీయాలు వేరు, దేశ రాజకీయాలు వేరు, దేశ ఎన్నికలు వేరు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అటు కేంద్రంలో ఉన్న బలమైన నాయకులను బట్టి కూడా ఇక్కడ ఎంపీ అభ్యర్థులకు ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే అక్కడ మోడీ వర్సెస్ రాహుల్ మధ్యలో ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ గెలవడం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు ప్లస్ పాయింట్. గతంలో కేవలం 3 స్థానాలు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి 14 స్థానాలు సాధించడమే లక్ష్యంగా కూడా దృష్టి పెట్టింది. సో ఆయా దాదాపుగా 8 మంది మంత్రులు ఉన్నారు. 8 మంది మంత్రులు డెఫినెట్గా వారి నియోజకవర్గంలో భారీ మెజార్టీ తెప్పించేందుకు కృషి చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఆయా మంత్రులకి ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మరి సెగ్మెంట్లలో ఒకవేళ మంత్రుల పనితీరు కనుక సరిగ్గా లేకపోయినా, అక్కడ అభ్యర్థులు ఓడిపోయినా వారికి మంత్రి పదవులు ఉండవని చెప్పేసి ఇండైరెక్ట్గా కేసీ వేణుగోపాల్ కూడా క్లాస్ బీకినట్టు కూడా సమాచారం. మరియు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ
సెంటిమెంట్గా, అంటే తెలంగాణలో గతంలో అధికారంలోకి రావడానికి ఇటు ప్రియాంక గాంధీ రోడ్ షోలు కావచ్చు, రాహుల్ గాంధీ రోడ్ షోలు, సమావేశాలు, సభలు సక్సెస్ అయ్యాయి. దాంతో మనం తెలంగాణలో అధికారంలోకి వచ్చినాం. అలాగే రాహుల్ గాంధీ తోటి ఫస్ట్ రైతు డిక్లరేషన్ వరంగల్లో పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరి 2 రోజులు చాలా కీలకం. ఈ 2 రోజుల్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సభలు, సమావేశాలు, రోడ్ షోలు సక్సెస్ఫుల్ చేస్తే డెఫినెట్గా మనం అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ డబుల్ డిజిట్ సీట్లు సాధించి పెడతాం, 400 స్థానాలు గెలుస్తాం. రేవంత్ రెడ్డికి అమిత్ షా గారు సవాల్ విసరడం అనేది జరిగింది. రేవంత్ రాసి పెట్టుకో 10 స్థానాలు, 10 నుంచి 12 స్థానాలు గెలవబోతున్నాం, అక్కడ 400 స్థానాలు గెలవబోతున్నాం, దమ్ముంటే ఆపు అన్నట్టు కూడా సవాల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఇటు భారతీయ జనతా పార్టీ కూడా డబుల్ స్థానాల పైన ధీమా వ్యక్తం చేస్తుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇంకా మా వైపే ఉన్నారని చెప్పేసి కూడా 14 స్థానాలు సాధిస్తామని చెప్పేసి భావిస్తుంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇప్పటివరకు ఏం చేయలే, రైతులని ఆగం పట్టించింది, విద్యుత్ కోతలు ఉంటున్నాయి, 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. సో కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలంగా ఎదుర్కొనాలంటే డెఫినెట్గా మనకి 10-12 స్థానాలు పార్లమెంట్లో కావాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు స్పీచ్ ఇస్తున్నారు. మరి మొత్తానికి ఈ దేశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి స్థానాలు సాధించడం పాసిబులే అనుకోవచ్చా? డబుల్ డిజిట్ స్థానాలు గెలుస్తామని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి అమిత్ షా వాగ్దానాలు, ప్రామిస్లు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి కోల్పోయినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతవరకు సత్తా చాటుతుంది అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.